హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇంకా ఇందు సీఈఓ అయినాక అపర్ణాదేవి సుభాష్ దగ్గరికి వస్తుంది. ఒకసారి సీఈఓ చైర్లో కూర్చున్నాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నిన్ను వెనక్కి లాగడానికి ఈ రేకే కాదు, చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి క్షణం నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి అని సుభాష్ ఇందుతో చెప్తూ ఉంటాడు. సుభాష్ మాటలు శ్రద్ధగా వింటూ ఉంటారు ఇందురాజు. మన కంపెనీస్ని కాపాడుతాను అని ఇందు అపర్ణాదేవి సుభాష్తో చెప్తుంది. మరోవైపు రేఖ బ్రహ్మరాంబ భూషణ్తో ఇలా చెప్తూ ఉంటుంది. అది నా మాటకి ఎదురు చెప్పదు. అందుకు ఆ దొంగ బంగారాన్ని సీక్రెట్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టాలని చాలా ట్రై చేస్తున్నాను. ఇందు చేత సంతకం పెట్టించి ఆ దొంగ బంగారాన్ని కంపెనీలోకి వచ్చేలా చేస్తాను. ఇంకా ఆ కంపెనీని నా నుండి ఎవ్వరు కాపాడలేరు అని రేఖ చెప్తూ ఉంటుంది. మరి ఇందు ఇప్పుడు నుంచి తన కంపెనీని రాజు సహాయంతో ఎలా కాపాడుకుంటుందో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.